గ్రామీణ ప్రాంతాల్లో మినీ ఇండస్ట్రియల్ పార్క్లు ఏర్పాటు చేయడానికి గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చింది. ఫస్ట్ 4 జిల్లాలలో పైలట్ ప్రాజెక్ట్గా ప్రపోజల్ చేసింది. అవి రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలలో. సో ఈ మినీ ఇండస్ట్రీస్ని పెట్టించిన తర్వాత కూడా 30% పన్ను ఏదైతే ట్యాక్స్ వస్తుందో వాటి నుంచి వచ్చే పన్నులలో ఈ గ్రామ పంచాయతీల డెవలప్మెంట్ కోసం యూజ్ చేస్తామని చెప్తున్నారు. అండ్ ఒక్కొక్క పార్క్కి మినిమం 100 నుంచి 150 ఎకరాలు భూసేకరణ చేయాల్సిన పని ఉంటుంది. ఇది TGIIC ఆధ్వర్యంలోని ఇది ఇండస్ట్రియల్ పార్క్ ని ఎస్టాబ్లిష్ చేస్తాం. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ అనమాట TGIIC అంటే. సో ఇది ఇప్పటివరకైతే 156 ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన విషయంలోని ఏదైతే ప్రపోజల్స్ ఇచ్చిందో పంచాయతీ రాజ్ శాఖ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ కూడా దీనికి ఆమోదం తెలిపింది. ఇంకా ప్రతి నియోజకవర్గంలో ఒక మినీ ఇండస్ట్రీస్ ని పెట్టేలా ఈ పైలట్ ప్రాజెక్టు సక్సెస్ అయితే చూద్దామని గవర్నమెంట్ ఒక ఉద్దేశంతో ఉంది. మేజర్ గా స్వయం సహాయక సంఘ మహిళలు, సో SSG గ్రూప్, డ్వాక్రా గ్రూప్ మహిళలు ఉన్నారో వాళ్ళని దీంట్లో ఇన్వాల్వ్ చేసేసి వాళ్ళకి కొంచెం ట్రైనింగ్ ఇచ్చేసి, శిక్షణ ఇచ్చేసి, వాళ్ళకు కొంచెం పార్ట్నర్షిప్ కూడా ఇచ్చేసి, మళ్ళీ రిజర్వేషన్ కల్పించేసి SC ST మహిళలకు ఒక 10% రిజర్వేషన్ కల్పించేసి ఎంటర్ప్రీనర్షిప్ గా మార్చాలి. మహిళలను ప్రత్యేకంగా పారిశ్రామిక వాదులుగా మార్చడం కోసం ఈ మినీ ఇండస్ట్రీస్ ని తీసుకొస్తున్నామని గవర్నమెంట్ అయితే చెప్తుంది. సో ప్రతి ఈ ఇండస్ట్రీస్ నుంచి వచ్చే పన్నులలో కానీ పల్లెలకి అభివృద్ధి కోసం ఉపయోగిస్తామని చెప్తున్నారు. ఇంకా దీంట్లో బెనిఫిట్స్ ఏంటంటే లోకల్ గా ఎంప్లాయ్మెంట్ అయితే కొంచెం దొరుకుతుంది స్థానిక యూత్కి, కొంతమంది చదువుకున్న వాళ్ళకి. అండ్ అంతేకాకుండా కొంతమందికి ప్రొఫెషనల్ గా కాకుండా అన్ప్రొఫెషనల్ గా కూడా, అంటే వేరే చిన్న చిన్న వర్క్ ఉంటాయి, మాన్యువల్ వర్క్స్ ఉంటాయి, ఆ వర్క్స్ కి కొంతమంది ఉపాధి దొరికిద్ది. ఇంకా కొంతమంది డైరెక్ట్ గా సిటీస్కి వెళ్ళే అవసరం లేకుండా అక్కడ లోకల్లోనే ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఎంత సాలరీ అనేది కాదు, ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందా లేదనేది చూస్తారు. సో ఇదే ఇన్ కేసు సక్సెస్ అయితే కొన్ని ఈ మినీ ఇండస్ట్రీస్ ని చూసి కొంతమంది ప్రైవేట్ ఎంటర్ప్రినర్స్ కూడా, బిజినెస్ మ్యాన్స్ కూడా అక్కడ ఆ ఏరియా లోకల్ వాళ్ళకి వచ్చేసి అక్కడ చిన్న చిన్న వాటిని వాళ్ళు కూడా చిన్న చిన్న ఫార్మ్స్ ని కానీ చిన్న చిన్న మినీ ఇండస్ట్రీస్ ని పెట్టడం స్టార్ట్ చేస్తారు. ఇట్లా డెవలప్మెంట్ అనేది ఒక సెంట్రాయిడ్ గా హైదరాబాద్ సిటీస్ వరకే కాకుండా ప్రతి డిస్ట్రిక్ట్ లోని కొన్ని విలేజెస్ కానీ కొన్ని టౌన్స్లలో కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో దీని మీద ఇట్లా ప్రజెంట్ అయితే ఈ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ కావాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఇలాంటివి ఇనిషియేటివ్ తీసుకొస్తే డెవలప్మెంట్ అనేది ఒక్క చోటే కాకుండా అన్ని చోట్లకు స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో నా ఉద్దేశంలో అది. మరి మీరు ఏమనుకుంటున్నారు ఈ పైలట్ ప్రాజెక్ట్ గురించి? సో పల్లెల్లో పారిశ్రామిక వాడలు అనేది ఇక్కడ టైటిల్. సో ఈ పారిశ్రామిక వాడలు ఎంత మంచిగా ఉంటుంది, ఎంత చెడుగా ఉంటుంది అనేది మీకు మీ ఒపీనియన్లో కింద కామెంట్ చేసి చెప్పండి. సో మ్యాక్సిమం అయితే ఏదైనా ఒకటి డెవలప్మెంట్ కావాలంటే కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, కొన్ని లాసెస్ ఉంటాయి అనమాట. ఆ లాసెస్ కూడా మనం కొన్ని బెనిఫిట్స్గా మార్చుకున్నట్టు ట్రై చేయాలి. అప్పుడే మనం సస్టైనబుల్ డెవలప్మెంట్గా ముందుకు వెళ్ళిపోతాం. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.